వెల్కమ్ టు అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. ఈరోజు సండే. ఈ వీడియో మొత్తం సండే వ్లాగ్ అనమాట. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే మంచిగా ఫ్రెష్ అయిపోయి చర్చ్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము. మంత్కి 4 వీక్స్ ఉంటాయి కదా, మేమైతే 4th వీక్న మా మెయిన్ చర్చ్లో మీట్ అవుతాం అందరం కూడా కలిసి. ఇంకా నేను మా పిల్లలం అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా లేచి 6:30 కల్లా రెడీ అయిపోయి మేమైతే చర్చ్కి వెళ్తున్నాము. చర్చి నుంచి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకుని ఈరోజు నేనే కర్రీ వండుతానన్నాడు. ఓకే అని చెప్పాను. ఇంకా మేమైతే చర్చికి స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ అయితే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు రీల్స్లో మటన్ మసాలా కర్రీ కనిపించిందంట. ఈరోజు అయితే వంట రూమ్లోకి అస్సలు నువ్వు రావద్దు, నేనే కర్రీ మొత్తం అంతా ప్రిపేర్ చేస్తాను అని చెప్పాడు. ఓకే అన్నాను. మా చర్చ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా చిన్నోడైతే నేను వీడియో తీస్తుంటే వెనక్కి తిరిగి హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. చూడండి, మార్కెట్కి అయితే మేము ఎంటర్ అయ్యాము. అసలే చికెన్కి బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా, సో మేమైతే చికెన్ తీసుకోవట్లేదు. సో ఇంకా మటన్కే ప్రిఫర్ చేస్తున్నాము. చూడండి, మటన్ షాప్ దగ్గర ఎప్పుడైతే చికెన్కి బర్డ్ ఫ్లూ అన్నారో చికెన్ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా మటన్ దగ్గర, ఫిష్ దగ్గర చూడండి చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ మా పిల్లలు అయితే కూర్చున్నారు ఎండ వేస్తుందని చెప్పి. ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా మటన్ తీసుకుని అయితే వచ్చేసాడు. మా చిన్నోడైతే ఇక్కడ గ్రౌండ్ అంతా ఆడేస్తున్నాడు. ఇంకా నేనైతే దానికి కావాల్సిన మసాలా అలాగే కొత్తిమీర, నిమ్మకాయలు కూడా తీసుకుంటున్నాను షాప్కి అయితే వచ్చి. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చూడాలి మా హస్బెండ్ కర్రీ ఎలా వండుతాడో. ఇంకా ఈ మటన్ కర్రీలోకి మేమైతే స్పెషల్గా నూరిన మసాలానే వేస్తాము. సో ఆ ప్యాకెట్స్ కూడా నేను తీసుకున్నాను. ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు స్పెషల్గా మటన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో ఫుల్ వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. మా హస్బెండ్కి ఈ మధ్యనే మటన్ కర్రీ అనేది ఫేవరెట్ అయిపోయింది. ఇంకా ఆడవాళ్ళ కంటే తప్పదు. పెళ్ళికి ముందు తినకపోయినా పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అయినా ఖచ్చితంగా తినాల్సిందే కదా ఈ మటన్ అనేది. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాము. చూడండి, మేమైతే ఒక 1/2 kg మటన్ అయితే తీసుకున్నాము. వీటిని ఒకసారి చిన్నగా కట్ చేసుకుని నీట్గా అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ టైము తను మటన్ కర్రీ ప్రిపేర్ చేయడము, నీట్గా క్లీన్ చేసి కర్రీ మొత్తం నేనే వండుతాను అంటున్నాడు. టేస్ట్ ఎలా ఉంటుందో మనం ఫైనల్గా చూసి అయితే చెప్పేద్దాము. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మా హస్బెండ్ని అడిగి తెలుసుకుందాము. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మటన్ క్లీన్ అయితే చేసుకున్నాం కదా, వీటిలో ఏమేమి వేయాలో చూద్దాం. దీనిలో సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం అండ్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని 30 minutes పక్కన ఉంచుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం అండి నాన్ వెజ్ వండుతున్నాను. బేసిక్గా నాకు మటన్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ మధ్యన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు భోజనాల్లో మటన్ కర్రీ వేస్తున్నారు. ఒకసారి అయితే తిన్నాను, బాగుంది అనిపించి ఇంట్లో అయితే ట్రై చేస్తున్నాను ఇవాళ సండే రోజున. మా ఆయనకి మటన్ అయితే ఇష్టం ఉండదు, కానీ మటన్ కైమా అయితే తింటాడు. రెండు ఒకటే కదా అంటే, ఏమో కైమా అయితే నాకు ఇష్టం అని చెప్పి అంటాడు. నా డెలివరీస్ అయినప్పుడు అమ్మ అయితే మటన్ కైమా చాలా బాగా వండిద్ది. సో నన్ను చూస్తాకు వచ్చినప్పుడు స్పెషల్గా మా అమ్మ అయితే మా ఆయన కోసం మటన్ కైమా వండేది. ఇంకా మా అమ్మ చేతి వంట అయితే మా ఆయనకు చాలా ఇష్టము. ఇక కర్రీలోకి 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇవి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కర్రీకి గ్రేవీగా ఉండాలంటే ఆనియన్స్ అయితే పక్కా కదా. ఆ ఉల్లిపాయలు తరిగేలోపు మనమైతే మాట్లాడుకుందాము. మటన్ కర్రీ అనేది చాలా బలం కదా. చిన్నప్పుడు నేనైతే మటన్ కర్రీ అసలు తినేదాన్ని కాదు. ఒకసారి మా అమ్మ పెడితే నేనైతే బయటికి వెళ్ళి వామిటింగ్ అయితే చేసుకున్నాను. అప్పటి నుంచి మా అమ్మ నాకు మటన్ కర్రీ పెట్టడం ఆపేసింది. కానీ ఒక్కసారి పిల్లలు పుట్టాక డెలివరీస్ అయిన తర్వాత మటన్ తినకపోతే ఎలా అని చెప్పి అందరూ తిట్టారు. సో అప్పుడైతే అలవాటు అయ్యింది. 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. వాటిని సన్నగా చీలికల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది మటన్ మసాలా కర్రీ కదా, వీటికి కావాల్సిన మసాలాలు ఏంటో చూద్దాం. జీలకర్ర 1 స్పూను, లవంగాలు 4, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క,
ఒక చిన్న బిర్యానీ ఆకు, గసగసాలు 1 స్పూను, మిరియాలు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, ఎండుమిర్చి 3, జీడిపప్పులు ఒక 10, ఎండు కొబ్బరి కొంచెం. ఇవన్నీ తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇవి మిక్సీ చేశాక పొడి పొడిగా ఉంటుంది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కర్రీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి. ఈ పేస్ట్ మెత్తగా అయ్యాక ఒక గిన్నెలో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇక అసలు ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు, మసాలాలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇక నా కర్రీ వండేద్దాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువగా ఉంటే కర్రీస్ బాగుంటాయి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందంట. ఈ టిప్ అయితే మా ఆవిడ చెప్పింది. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫ్యాన్ అయితే అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే ఉంది కదా, అది ఇప్పుడైతే వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసి కలుపుకోవాలి. మనం ఇప్పుడైతే మటన్లో ముందుగానే మనం కారం, ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే వేసుకోని అవసరం లేదు. మటన్ అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వాలి. సో మటన్ అయితే మూత పెట్టేసి ఒక పావు గంట మగ్గించుకుందాము. సో మనం వేసుకున్న మసాలాలన్నీ మటన్ ముక్కలకు బాగా పట్టాయి. మటన్ ఉడకాలంటే నీళ్లు పోసుకోవాలి కదా, నేనైతే 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. ఒకసారి మొత్తం అయితే కలుపుకుని నేనైతే మూత పెట్టేస్తున్నాను. స్మెల్ అయితే మసాలా స్మెల్ సూపర్గా వస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ మా పిల్లలు అయితే టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా చిన్ని కూడా ఇక్కడే ఉంది. మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఈలోపు అయితే మా హస్బెండ్ అయితే కొత్తిమీరని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కర్రీ అనేది మా అత్తమ్మ టేస్ట్ చూడాలి. అమ్మో నా కొడుకు వండాడు కర్రీ అని చెప్పి పొంగిపోతూ ఉంటుంది. మనం పోసుకున్న వాటర్ అయితే బాగా మరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. తర్వాత మళ్ళీ ఫైనల్గా ఒకసారి వేసుకుందాం కొత్తిమీర. ఇక్కడైతే నేను ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో టేస్ట్ అయితే చూస్తున్నాను. అబ్బో పర్లా, మనక్కడ కూర అయితే వండటం కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. మీకు ఏ స్టేజ్లో కావాలితే ఆ స్టేజ్లో దింపుకోండి. మాకైతే పూర్తిగా ఎగరబెట్టుకున్నాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సూపర్. చూసారు కదా, మన టేస్టీ మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఏమో అనుకున్నాను, మా హస్బెండ్ అయితే బాగా వండాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పేయండి. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ప్లేట్లో కర్రీ వేసుకుని టేస్ట్ అయితే చూస్తున్నాము. తిన్నాను. మసాలా అనేది కర్రీకి బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ మా హస్బెండ్ కూడా టేస్ట్ చేస్తున్నాడు. చాలా బాగా వచ్చింది అంటున్నాడు. ఓకేనా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.